अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। बोलो गणेश महाराज के तोंडमुये कदंतम తొండము ఏకదంతము తోరయు పొచ్చయువా వస్తములం మెండుగా మోగెను గజలు మెండుగా మోగెను గజలు మెల్లని సూపుల మందసమం కొండక భుజ రూపమున కోరిన విజలకెల్లనొజవై నుండెటి పార్వతి తనయ నో గణపతి నీకునే మొక్కెదా శ్రీ గజానన పురారి తనయమమ్ము గోము గజానన పురారి తనయమమ్ము గోము గజానన పురారి తనయమమ్ము గోము గజానన పురారి తనయమమ్ము గోము గజానన యోగి వినుత మాకు సకల భోగములను సంగు మనసు తండ్రి వరసు నీవు కరములకు కొన్నవాడ
పతయే నమః శ్రీశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగల మండల రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగల మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర విగత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య అందరి బంధువయ్య చేయూతనిచ్చే వాడయ్య సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య సీతారామయ్య కోకిలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా రామాయణ పట్టాభిషేకాన్ని ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ కూర్చోలే అది మనకు తెలియదు. కానీ
ఒక భార్య భర్తలు మంచి దంపతులు అన్యూన్యంగా కూడుంటారు. వాళ్ళకి ఎలాంటి లొల్లి లేదు, ఎలాంటి గౌరవం లేదు, మంచిగా కూడుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. చేసుకోగా ఓ రోజు ఒక ఇట్లాంటి పెద్ద మనుషులు ఇద్దరు, వీడు రోజు పెరడి కాడికి పోతాడు, వ్యవసాయం చేసుకుంటాడు. అతను ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఆడల్లో 32 గుణాలు ఉంటాయిరా, మనం ఏమి చేస్తే వాళ్ళ గుణాలు అర్థమవుతాయి అని వీళ్ళు అనుకుంటారు. అమ్ముండ కొడుకు ఇన్నాడు. ఇది ఇక పిల్లలు సర్ది పెట్టుకొని రాగానే పిల్లల ఇక మనసులో పెట్టుకున్నాడు. 32 గుణాలు ఉంటాయట. అవి నాకు చూపించి పిల్లలు అని పడబడతాను. ఏం పడబడతా అంటే ముండ కొడుకు బాగా మంచిది. మరి నేను ఏమి చూపించాలి 32 గుణాలు? సరే సందర్భం వచ్చినప్పుడు చెప్తా, నువ్వు అదే దున్ను, నేను ఇంటి పోయి సర్ది చెప్తాను. నా ఇంటికి టిఫిన్కి వచ్చింది, అదే దుక్కి దుంతాడు. ఈ పొద్దున టిఫిన్ పట్టుకొని వచ్చింది, టిఫిన్ పట్టుకొని రాంగ్ చేసింది. ఒక కలవేల గడ్డశీల వసంటోడు ఓ బొమ్మ చేపలు పట్టుకొని అమ్మచ్చిండు. అమ్మచ్చే వాళ్ళకు ఈమె బాగా చూసింది. కిలోన్నర బొమ్మ చేపలు 300 కిలోతో 450 రూపాయలు బొమ్మ చేప కొనుక్కొని అదే టిఫిన్ పుట్టలు వేసుకొని వచ్చింది. వచ్చే వరకు ఈ మొగడు దుంది అట్లా పోయి కట్టాను దుంటాను. మధుర కవి శ్రీనివాస్ గారు 200 రూపాయలు. అప్పుడు సీతాదేవి అట్లా పట్టుకోవాలి అందరూ. లంకపురంబుల ఉండెటి దానను నామము శ్రీజటయంతురుగా లంకపురంబుల ఉండెటి దానను నామము శ్రీజటయంతురుగా అర్ధరాత్రి నిద్ర లోపల వచ్చెను స్వప్నము వినరమ్మ.
అయ్యో నీకు మొగోళ్ళ వాసన హలో హలో త్రీచేట నీకు అయిందా పాపాత్మ దురాత్మ ఏం మాట్లాడుతున్నావు? వాటికి నీ నోరు పడిపోకుండా సాపలు పెడతావా పెళ్ళి అయిందా అంటారా కాలేదు. నాకు కూడా కాలే డాబా పెడితే తప్పక నాకు కూడా పెళ్ళి కాలేదంటానా కనుక్కుంటలేదు రావులా వాడితేనే బతుకుతానే రావులా పుష్క కోడి కాడ డాబా పెట్టుకున్నా దాని గిరాకెక్కుంటా బుద్ధి ఇప్పుడు పోతానులే సీఎం దగ్గరికి వెళ్తున్నాను. ఓహో సీతమ్మ దగ్గర పోతానవా ఎందుకు కోసమని నేను అర్ధరాత్రి ఒక స్వప్నం వంటిని రాత్రి కలగలవా నా మీద కాదు శ్రీరాముల మీద. వాళ్ళ మీద నా మీద అనుకోని నేను వచ్చాడు ఎట్లా వంట అనుకుంటాను అమ్మా సీతమ్మ మీద కలగలవా చెప్తాను పోతాను నన్ను నేను రావాలన్నా ఒక్కదాన్నే పోతావా దా. మంచి మాట అడిగిన ఈరోజు మన చిరుతల రామాయణానికి ఈరోజు 6 రోజులు అవుతుంది. ఈరోజు శ్రీ సీతారాముల యొక్క పట్టాభిషేక మహోత్సవం తెల్లవారుజామున జరుగుతుంది. కావున మన యొక్క ఈ చిరుతల రామాయణ రావుతాడట కూర్చుంటాడు అన్న కూర్చుంటాడు హలో నువ్వు అడుగుతున్నావు. Come on.
గైవ అరే జోడి యొక్క వలి గల చూడు గైవ ఇడు ఉండవని తను జనము గైవ నమున వనజాక్షి జనగొను దసు శుభకరమాయ జనము గైవ నమున వనజాక్షి జనగొను దసు శుభకరమాయ జనగొను దసు శుభకరమాయ జనగొను దసు శుభకరమాయ. ఆహా ఈ యొక్క లంకంత వెతికి చూడగా ఆ యొక్క అశోకవనంలో ఆ పున్నా వృక్షము కింద ఉన్నది మా తల్లి సీతనని కనుగొనడం వల్ల నాకెంతో సంతోషమాయను కదా. ఇప్పుడే ఏగి ఇంకా ఏమి జరుగునో ఆ యొక్క చెట్టు పైన కూర్చుని చూసే కాక. మర్చిపోయారా నువ్వు ఇయ్యంగా వీళ్ళు అందరు చూస్తారు చిచ్చులు అవుతుంది ముఖిన నా విధంబు తెలిప సుధాంతికమ నిరవినంగనే ముఖిన నా విధంబు తెలిప సుధాంతికమ నిరవినంగనే రావణం రావణ సూర్యుని ముద్దుల బాజ రామము మంగళరినమ్మ రావణ సూర్యుని ముద్దుల బాజ రామము మంగళరినమ్మ
మంచి పద్ధతి గల కుటుంబంలో పుట్టింది అంది పెద్ద రోజు లోపల కుడికాలు పెట్టంగానే అత్త కళ్ళు నేను దొడ్డ అడుగు బుద్ధి ఎటువంటి ఇప్పుడు అయ్యప్ప శంకర్ మహారాజుకి రాజా రావణ సూరుడా మర్దండ కోటి రాజా రావణ సూరుడా మర్దండ కోటి రాజా రక్షస దేవుడా మర్దండ కోటి రాజా రక్షస దేవుడా మర్దండ కోటి రాజా రక్షస దేవుడా మర్దండ కోటి ಎಲ್ಲಾ ಲೋಕಂಬೂಲು ಜಗಕ್ಕೆ ಸೂಸಿನ ಗಾಳಿ సలాం 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 మహారాజ వర్యనికి సలాం 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 మహారాజ్ నువ్వు దిగున్నావు అనుకున్నా వాళ్ళ భజలు ఎట్టుకోతానగా ఇలా నీ ముఖం చూస్తే తలుకున ఎత్తాంది ఏదో కలగలం అంటుంది అది ముఖంలో సీత దగ్గరికి పోతున్నాను. సీత దగ్గరికి కావు కానీ ఇకనైనా నీ మనసు మార్చుకో, నా చెంతకు రమ్ము. కలికి పూవిదు తులిచే కూలికి పలుకాడవే మొదమల రంగను గెలలేని ప్రాతిని ఎడగలిగిటనే పచితిన్ కంటిని మొహముదు పవే
మన మొక్కలే చూస్తలేదు మన మొక్కలు నీ ముఖము ఎత్తి ఇటు చూడు. ఇజ్జత్ పోతా నేనైతే ఇజ్జత్కి ఒక బీర్ తెచ్చుకొని మందాన్ని తాగిసచ్చు మంచి నేను ఈ పట్టు ఓరి పాపా ఓరి పాపా పాతకరా వినరా పోతా గడనగడలో వీటిన్నెవరికి జాతిక 14,000 కరుదూషానాదుల కండి నీ యొక్క 14,000 కరుషనాథులు మా పైకి యుద్ధములకు పంపించగా నా యొక్క రాముడు ఒకే ఒక బాణము చేత వారిని చంపినది నీకు ఎరగవా? అదే కాకుండా నీ యొక్క చెల్లెలి మేము అనంతరముడు ఉన్నప్పుడు వచ్చి నన్ను పెళ్ళాను అని అడగగా నీ యొక్క చెల్లెలి సుగంధి ముక్కు చెవులకు వచ్చినది నీవు ఎరుగవారా? నీ యొక్క భర్త ఏలి మెడితే ఈ బ్రహ్మ ఎంత నీ రాముడు పుణ్యములను గురు పాప పుణ్యములను పరిపాలించగినే శ్రీలోక భర్తలు గిరిరాజ బృందగనే ఎవరికి నిర్బంధం వనదాసి వినవేనాదు మాట వనదాసి వినవేనాదు మాట వనదాసి వినవేనాదు మాట వనదాసి వినవేనాదు మాట ఈవరు ఈసలు వాగే మరిలో ఈవరు ఈసలు వాగే మరిలో ఆసలు వచ్చన రాముడు పేరు కనుల వాడినగా కని వచ్చన రాముడు పేరు కనుల వాడినగా కత్తిపోయని మొగడు కూడా కత్తిపోయని మొగడు నిన్ను కూడా కత్తిపోయని మొగడు నిన్ను కూడా కత్తిపోయని మొగడు నిన్ను కూడా తనవంతుడ నన్ను కూడరాదే తనవంతుడ నన్ను కూడరాదే తనవంతుడ నన్ను కూడరాదే తనవంతుడ నన్ను కూడరాదే కోమల దాసి వినవేనాదు మాట కోమల దాసి వినవేనాదు మాట ఆయన కట్టిపోయని మొగడు ఎందుకు నీకు ఆడు ఏమి సుఖ పెట్టాడు? ఇదిగో ఈ యొక్క ఇనుముతో కట్టిన ఇల్లు మిద్దరు కంచు కోటలు కాటలు కాటలు 94 లక్షలు శ్రీలంకేశ్వరుని కూడినా నీకెంతో సుఖముంటది కదా. మన మేటలు బిద్దలు పుల్లు మంత్రి నల్లగా కప్పింది కోడి పెట్టలు అన్నట్టు అయితే మన బతుకు దుర్మార్గుడా, నీ ఇల్లు విద్యలు నీ లంక నాకెందుకురా? నీవు నాకెందుకురా?
ఎరుగావనా విభుని రావణ నీకు ఏమను పొచ్చేనా అన్నయ్య ఎరుగావనా విభుని రావణ నీకు ఏమను పొచ్చేనా అన్నయ్య ఎరుగావనా విభుని రావణ నీకు ఏమను పొచ్చేనా అన్నయ్య ఇంతవరకు సంభవించదు. నీ యొక్క చెల్లె అమల మాత్రము నచ్చి నా యొక్క రామలక్ష్మణ చేత చేరి వివాహమని అడగా దాన్ని ముక్కు చెవులు కోసిన దాన్ని పొడగలపించకుండా ఎక్కడ దాచినవు నీవు మళ్ళీ నన్ను ఈ లంకలో చేర్చుకొని నన్ను ఇంతటి దుర్గతి పాలు చేస్తున్నాను. నా యొక్క రాముడి తెలియదా? నా యొక్క రాముడు ఈ సముద్రమును దాటి వచ్చి నీ యొక్క లంకతోన గోట మీటి నిన్ను సంహరించి నీ యొక్క రాముని ఎప్పుడో సంహరించాను, ఇంకా ఉండాలనుకుంటున్నావా? తప్పు, కలలో ఊహించకు. అయినా నేను ఎంత చెప్పాను మేకుంటూనే ఉన్నావు. రట్టాటి తన మాటిక రాముల సీత, రట్టాటి తన మాటిక రాముల సీత, కట్టి పెట్టవే నీవిక రాముల సీత, పట్టావే లంకాకు గట్టిగా లేదా రాముడు నాతో నిరమందు నిలవాడు, దేవావే నాతో నీలాము మాట్లాడేలా, దేవుణ్ణి శరణంటే నరికేలా, నా మాట వినకున్నా నరికేలా నిన్ను వచ్చి, రాముడు ఎంతటి వాడు రణసూరుడను నేను,
నేను ఎంత చెప్పా నువ్వు వినకుండా ఉన్నావు. ఇదే ఈ ఖర్చుతో నేను తెగవేస్తున్నాను. అలా ఇల్లు ముందుకు పోతాను రా సీతాదేవిని సంవరించకూడదురా. ఇది ఏనాటి శివత్వము. రామేశ్వర ఒక మాట తెలుపుదండి. చెప్పు. దశకందరుడ మనకు ధర్మం కాదు అవని జనుడు పూజలు చేసి వేదతో చదివిన జ్ఞానము చెడగొట్టుకోని చదువున జ్ఞానము చేగొట్టుకోని సరతి దాటి శ్రీరాఘవుల పూజితను తెచ్చివి సతిపతులను పోతి సమయము అన్యాయం కదా అపకీర్తి మనకు ఇట్టి పాపము ఈశ్వరుడైన గురువు నామకు రాజవీర. రామేశ్వర కామము నీకు అధికమై చెప్పుము దేవి. ఆ యొక్క అదే దైవం అని ఆ యొక్క శ్రీరాముని అడుగు జాడలు అరణ్యవాసములు తిరిగి అష్ట కష్టాలు పడి వచ్చిన ఆ సీతారాముడు మెడబాపి ఆ సీతాదేవిని ఎత్తకరాముడు కాకుండా అశోకవనంలో పెట్టినాం. అవును, ఎంత పాపము ప్రాణేశ్వర. ఒక మాట విను, చెప్పుము. ఇది నీ చావుకే ఎంత మాట. విష్ణువీశ్వర బ్రహ్మ శంకర సుర 33 కోట్ల దేవతో పరము వంటాను సాగు లేక ఆనరుడో సరుడు ఎంత ఇప్పటికైనా నా యొక్క పసుపు కుంకుమలు కాపాడుకోవాలంటే ఎంత మాట. ఈ తారాదేవిని ఈ రమణిని ఆ యొక్క పుష్పపు విమానం ఎక్కించుకుని పోయి ఆ శ్రీరాముల వారికి అర్పించి మనము నమస్కారం చేసేయడం మనకు మోక్షము. తప్పు తప్పు ఆ మాట ముగించకు. అవని జను దృంచేదానంటూ పోను అపరాధము అవని జను దృంచేదానంటూ అవని జను దృంచేదానంటూ
సీతాదేవి మామూలు శీతాకాలం ప్రాణేశ్వర ఈ భూమాత భూమాత అయితే సీత అయ్యేది నాకేమి భయమా ఎంత ప్రాణేశ్వర ఒక మాట నువ్వు ఎన్నో వేదాలు నేర్చుకున్న వాడివి రావణ బ్రహ్మగా పేరు కీర్తులు సంపాదించిన వాడివి అవును ఈ యొక్క సీతను లగ్నం తీసుకొచ్చి ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు. సర్వవేదములు తెలిసిన ఈ రావణ బ్రహ్మకు అపశకనమా నీవో చెప్పుడు రావణాసురుడు అయితే నీ భార్యగా నేనున్నాను 20,000 మంది భార్యలు ఉన్నా అయ్యని ఎందుకు ఆ సీత మీద అంత ప్రేమ రాజేశ్వర నీకు మంచిగా చెప్తే అర్థం అవుతలేదు ఒక మాట ఉంటావా చెప్పు మనం వాడికి ఇచ్చేది కావాలి. ఇది ఏనా సూరత్వము రావణ రాజా ఇది ఏనా సూరత్వము రావణ రాజా ఇది ఏనా దొరకనము రావణ రాజా ఇది ఏనా దొరకనము రావణ రాజా ఇది ఏనా సూరత్వానికి నీడకూట ఇది ఏనా సూరత్వానికి నీడకూట ఇది ఏనా సూరత్వానికి నీడకూట ఇది ఏనా సూరత్వానికి పదుగురు నిన్ను చూసి నువ్వు ఏం చేయాలో చెప్పనా నేను చెప్పు దేవి నీ భర్త జవాగలుగుతే
ఉంటే చెట్ల మీదకి దండయాత్ర పోయి శత్రువుల కొట్టు శత్రుల కొట్టాను మిత్రుల కొట్టాను ఇంకా నాకు ఈ అమల పైన అమలను కూడా తెచ్చాను ఆ యొక్క బ్రహ్మను కూడా సంహరించాను ఇంకా ఎవరు అయినా ప్రాణేశ్వర అలనాడు ఆ వాలి తోపం చూసిన మన మొదటికి చెద్దెక్కడామా ఏ మన మొదటి పులి తడిపోసాము పులి ఎంత మాట్లాడుతువే సుందరి నాకు ఎదురు వరికే ఎంత మాట్లాడుతువే సుందరి రాముడెంతటి వాడు రణసూరుడను నేను ముక్కోటి దేవతలను ముక్కుకి మంటోటని ఈ యొక్క లంకేశ్వరుడికి నీవు ఎదురు దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? వాయుదేవుడు వచ్చి ఇలా చూస్తాడా? వాయుదేవుడు ఒక్క పిచ్చిదానా వాయుదేవుడే కాదు వాయుదేవుడు వర్ణుడు హైని దేవుడు ఎంతో మంది వచ్చి నా లంకలో కలుగుతున్నారు ఆ యొక్క బృందావులైన శ్రీరామచంద్రుని ఇల్లాలు ఆ పరంధాముడు నీకు కావచ్చు కానీ నాకు కాదు అది నీకే ఇష్టం ఆ పరంధాముడు ఓగా మంచిగా చెప్తాము అయినా ఈశ్వరుని ఎట్లున్నదో అలా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన జడ్పీ చైర్పర్సన్ గారు మన అన్న మధుకర్ అన్న వచ్చిండు కావున దయచేసి వీడికి రావాల్సిన కొడుతున్నాం ఇక్కడ బాగుంటుంది స్టేజ్ కన్నా అందరం ఉంది. మన గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్న ఫుడ్ రా సంపదాన కొద్దిగా పోతా మౌతురా. మండలి మండలంలో గల అన్ని గ్రామాలకు సంబంధించిన చిరుతల రామాయణ భక్తులు చిరుతల రామాయణాన్ని అంగరంగ వైభవంగా పోయినసారి కూడా వేసి మరొకసారి అందరూ సమూహమై దేవుళ్ళ యొక్క వేషాధారణలో కళ్ళ కద్దినట్టు ఆనాటి కథను మనకు చూపిస్తూ మరొకసారి మీ అందరికీ ఆ దేవుడితో అనుసంధానం చేసే ఈ చిరుతల రామాయణ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ మీ అందరి పక్షాన నా పక్షాన హృదయపూర్వకంగా వారందరికీ శుభాకాంక్షలు. ఇప్పటివరకైతే వేషాలు చాలా అద్భుతంగా అందరికీ కుదిరినాయి. మరి అన్నిటికన్నా ఇష్టమైన పాత్ర ఏంటంటే కుటరకాన్ని ఉంటుంది నాకు. మంచిగా అందరి పాత్రలను మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పే కార్యక్రమాన్ని కుటరకాన్ని మంచిగా నిర్వహిస్తూ మరి ఈ యొక్క చిరుతల రామాయణ పట్టాభిషేక కార్యక్రమం మన ప్రాంతానికి మన గ్రామాలకు ఈసారి ఎండలు బాగుంటాయి అంటున్నారు. ఆ ఎండల నుంచి మనల్ని ఆ దేవుడు రక్షించి వడగళ్ళ వానలు రాకుండా చేతికొచ్చే పంటలు
మంచిగా వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ దేవుని కార్యక్రమం ఉండాలని ఆకాంక్షిస్తూ గంట సేపు కూర్చునే అవకాశం మన మాజీ ఎంపీపీ చంద్రబాబు గారి పుణ్యాన దొక్కింది. ఆయన రావడానికి లేట్ అవ్వడం, మేము కూర్చోవడం మరి చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇది కలిసి మమ్మల్ని దీవించినందుకు చాలా సంతోషం. వచ్చిన అందరి నాయకులకు మా యొక్క కళాభివ ఈ యొక్క దుర్మార్గుడైన రావణాసురుడిని నా యొక్క రామచంద్రుని ఆజ్ఞ ఉన్నట్లయితే ఇప్పుడే వీరి ప్రాణం తీసేవారు. కానీ ఆ యొక్క రామచంద్రుడు నన్ను చూసి రమ్మన్నాడు. కానీ అందుకనే ఆలోచిస్తున్నాను, ఇంకా కొంతనాడు ఈ యొక్క చెట్టు పైన ఉండి చూసేది కదా. హలో 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 కన్నోదకములేక అభ్యంగనములేక మారువలువలులేక మగువనీవు కళ్ళగాటుగలేగా కళ్ళగాటుగలేక కరమున దములేక పసుపు కుంకుమలేక పడతిని పసకస్తురి లేక పసకస్తురి లేక వైభూషణలు లేక విరులకు పునులే
మెత్తలు లేక మెత్తలు లేక పతిని ఎడను లేక మెత్తలు లేక పతిని ఎడను లేక నిదుర కంటికి లేక నిలత శ్రమలు పడుతున్న ఎంత దుర్మార్గుడైన రావణాసురుడిని ఎందుకు కష్టపడి పెడుతున్నారు? శ్రమలు పడుతున్న వీరి సీతని కష్టాలు పొరలుచూ బ్రహ్మదేవుడు నీ నొదుట పలదలచి బ్రహ్మదేవుడు నీ నొదుట పగదలచి వ్రాసెనోయితుల వసుధ పుత్రీ ఎంత దౌర్భాగ్యమైన స్థితి కావచ్చు. రాఘవ రామచంద్ర వచ్చుడో వచ్చుడో రాడో శ్రీగరి వైభవో నీవు నా వద్దకు వస్తువో రావో నేను నా కరుణ నిండా నిన్ను చూచెదరో చూడకుండా ఉండేదా నాకు ఆ బ్రహ్మదేవుడి నుదుట ఇలాంటి వార్తలు రాఘవా ఇకటైనా రాముడా చూచెదా నేను
శ్రీరామచంద్రుడు చూసేదట. నా యొక్క శ్రీరామచంద్రుడు నన్ను కళ్ళ చూసేదా లేక నాకు ఇంటి కర్మము ఎందుకు సంభవించదు? నేను మొదట ఏమి పాపము చేసింది? నేనేమైనా సత్యము తప్పియుంటినా? నాకు ఇంత కర్మము ఎందుకు కలిగినది తండ్రి? ఆ చక్రధరుడు ఎలా వచ్చుడో, నన్ను ఎప్పుడు తీసుకువెళ్ళుడో, నాకే కష్టములు ఎలా బాబు? రాఘవా రాఘవా రామచంద్ర, నా యందు దయపోని నన్ను గైకొను తండ్రి, గైకొను. నా తల్లి జగన్మాత, నేను ఒక స్వప్నము వంటిది. ఆ స్వప్నము మీకు విన్నవించడానికి మీ చెంతకు వచ్చింది తల్లి. సరే తల్లి. శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, ఆరణ్యమూర్తి శ్రీ కౌసల్య తనయుడు, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శ్రీరాముడిటు వచ్చెను నా కలలోన, శరశాపముల బోనియు ఆ నరసేన, శరశాపముల బోనియు ఆ నరసేన, తరలి వెంబడే రాగను ఆ నరసేన, తరలి వెంబడే రాగను ఆ నరసేన, సిగ చిత్తముగవారు చేదువారు గట్టి, సిగ చిత్తముగవారు చేదువారు గట్టి, సాగరమున గట్టి జనదైత్రుల దృంచ, రాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, సీతమ్మ జయము జయము ఇంతటితోను, సీతమ్మ జయము జయము ఇంతటితోను, సీతమ్మ జయము జయము ఇంతటితోను, సీతమ్మ జయము జయము ఇంతటితోను, రావణునికి అపజయము ఇంతటితోను, రావణునికి అపజయము ఇంతటితోను, రావణునికి అపజయము ఇంతటితోను, రావణునికి అపజయము ఇంతటితోను, ప్రకటి కాముక మధుర బాలలో నెలకొన్న, ప్రకటి కాముక మధుర బాలలో నెలకొన్న, ప్రకటి కాముక మధుర బాలలో లక్కం నెలకొన్న, ప్రభాకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్కం ప్రభాకర్ గారు. అనంతుడైన మహాప్రదేశుని సాక్షి, రాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు వచ్చెను నా కలలోన, రఘురాముడిటు పైకి పైకి మా దగ్గర ఉన్నది. ఈ చెరువు నుంచి మిమ్మల్ని తీసుకువెళ్ళినట్టు స్వప్నం వంటిది తల్లి. అవునా తల్లి, నా యొక్క జన్మ ధన్యమైనది కాదా? సరే తల్లి. మంచి మాట చెప్పిన అది పోయింది మొగలు చెప్తా. నీవు నన్ను కనుల చూసి నన్ను దక్షిణమున తీసుకోవాలి తండ్రి. వెలువకు వెలువకు సీత, వెలువకు వెలువకు సీత, ఉరవడి శోకించకమ్మ ఊరికి నీవు
దరపాలుడైన రాముడు దరపాలుడైన రాముడు సరకున నిండు కంటే సఖిని కొరకు తల్లి సీతమ్మ, నీవింక దుఃఖించవలసిన పని లేదు. ఇదిగో శ్రీరామచంద్రుడు పంపగా నేను వచ్చి ఉన్నవాడను. అమ్మమ్మ సీతమ్మ కనుగొంటి నీవేరా నేను ఆ యొక్క శ్రీరామకంటును శ్రీ ఆంజనేయుడు తల్లి. నేటికి నిన్ను దర్శించుకుని ఎన్నో విషమరవచ్చు. ఆ యొక్క లంక అప్పుడమ్మంతా తిరిగి 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 ఈ యొక్క అశోకవనంలో నిన్ను కనుగొన్నాను తల్లి. ఈ యొక్క లంక లోపల అమ్మ సీతమ్మ రామారామయ్యని కనుకలు నిలబడుతున్నాయి. అసలు ఇతడు ఎవరు కావచ్చు? ఆ యొక్క రావణుంటే పంపించి ఉన్నాడా? ఈ యొక్క మాయ రాక్షసుడు మళ్ళీ ఏమి పంతము పొంది ఉన్నాడు కదా? క్రూరుడు క్రూరుడు రోగుడు రావణుడి రీతిగా నన్ను తెచ్చియు ఈ శరణు సారస నయనులు నిజముగా మానవులన్నవారు మీరెవరయ్యా? Bye.
వచ్చి ఈ లంక లోపలికి వచ్చి అమ్మ సీత రామ అని పలుకులు పలుకుతున్నా ఆ యొక్క రావణుడు ఏమన్నా మాయ చేసి పంపించి ఉన్నారా? అయినా నా యొక్క శ్రీరామచంద్రుడు నిన్ను మెచ్చి ఒక్క వాడినైతే పంపించడు కానీ ఈ యొక్క మాయ రాక్షసుడే పంపించినట్టు ఉన్నాడే. ఆ రావణుడు మళ్ళేమి పంతము మళ్ళీ నన్ను ఏమి శరముందామని చూస్తున్నాడు. బాలుకులడు పంపేలా భయములేక బాలుకులడు పంపేలా భయములేక పలుకు నిజము వాక్యముల్ ప్రబలముగను రాజసుని మాయచే రాగలిగితే రాజసుని మాయచే రాగలిగితే శాపములనెందు ఈ క్షణమే శంకలేక ఈ నా యొక్క శ్రీరామచంద్రుడు పంపించినాడా లేక ఎవరైనా మాయ రాక్షసుని రూపము చేసి నన్ను మాయం చేయమని పంపించినాడు? నీవు నిజంగా నా రామభక్తుడు పంపించినట్లయితే లేకపోయినా నేను ఇప్పుడే శాపం మనరించదను. చూడు సీతాని మదిలో చాలా చింత ఆ యొక్క శ్రీరామచంద్రుడు నన్ను పంపగా నేను ఇందాక నీ జాబులకై వెతుకుతూ వచ్చాను. తల్లి త్వరలోనే ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఈ యొక్క రావణ సముద్రంపై వాళ్ళని కట్టి ఈ వడిలంకను వచ్చి ఆ చూడట్లైన రావణాసురుడి నుంచి
నిన్ను మళ్ళీ చేపడుతుంది తల్లి. ఓహో, నీవు నిజముగా రామభక్తుడవైతే నా యొక్క శ్రీరామచంద్రుడు నిన్ను పంపించినట్లయితే నా యొక్క రాముని నిజ స్వరూపము చెప్పు. తల్లి ఆ యొక్క రామచంద్రుడు నిజ స్వరూపము తెలుపుకుంటువా? అవును. నీలమేఘ ఛాయ వారు దేహము గలవాడు, నీలమేఘ ఛాయ వారు దేహము గలవాడు, వెలధరొమ్ములు గలకి వీరుడతడు. ముని పూజితుడు సమ్మోదైత్య పారాయణు, ముని పూజితుడు సమ్మోదైత్య పారాయణు, రాజానురాహులో యమయతడు. పరకాంతలను మాతృభావమనికి వాడు, పరకాంతలను మాతృభావమనికి వాడు, అఖిల విద్యలకి వాడు. రవికులా నవమందు రాముడై పుట్టియు, రవికులా నవమందు రాముడై పుట్టియు, గణరాక్షసుల భూతు గణుడతడు, కలుషదూరుడు సద్గునా గణుడతడు. ఇంకా దొరుకుంటున్నావు తల్లి. తల్లి లక్ష్మణుడన్న, తల్లి లక్ష్మణుడన్న అతని కథనే సాటి అన్నిటా బంగారు ఛాయనాడు. శ్రీరామ దాసుడను తల్లి నన్ను మెచ్చి
కరుణా తోడుత నేను కాకి దోచెదగాని నీ దాసాదాసులను తల్లి నన్ను మెచ్చితివా జనకల్పవల్లి నీ దాసాదాసులను తల్లి నన్ను మెచ్చితివా జనకల్పవల్లి నీ దాసాదాసులను తల్లి నన్ను మెచ్చితివా తల్లి నేను ఆ యొక్క శ్రీరామచంద్రుడు